హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రెటాజియో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ కంపెనీ గురించి డిస్కస్ చేద్దామండి. 2012లో వైభవ్ జెమ్స్ అని ఉండే ఈ కంపెనీ 2022లో మిస్టర్ సావినయ్ లోదా అని ఆయన అక్వైర్ చేసి బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ ద్వారా రెటాజియో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని చెప్పేసి 2022లో ఎస్టాబ్లిష్ చేశారండి. అండ్ ఈ కంపెనీ యొక్క బిజినెస్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అండి. గోల్డ్ అండ్ డైమండ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బిజినెస్ టు బిజినెస్ సెక్టర్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ వచ్చేసి రింగ్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, నెక్లెస్ మెయిన్ గా. అండ్ అందులో ఈ కంపెనీ మెయిన్ గా ఎంప్లాయీస్ వచ్చేసి 15 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ బిజినెస్ ని మిస్టర్ సావినయ్ లోదా అక్వైర్ చేసిన తర్వాత ఈ బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ ద్వారా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము రిస్క్ అయితే ఫేస్ చేస్తున్నాము. ఇన్ ఫ్యూచర్ లో కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అంటే ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఫినాన్షియల్ డేటా ట్రాన్స్ఫర్స్ మీద ఏదైనా ఇష్యూ జరిగితే బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడొచ్చు అనేసి చెప్తున్నారండి. నెక్స్ట్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ వైజ్ మనం రెవెన్యూ చూసినట్లయితే 24 క్యారెట్స్ గోల్డ్ మీద వీళ్ళకు 303 lakhs పైగా రెవెన్యూ వస్తుంటే డైమండ్స్ మీద వీళ్ళకు 818 lakhs పైన రెవెన్యూ జనరేట్ అవుతుందండి. అండ్ మిగతా ప్రోడక్ట్ యొక్క రెవెన్యూ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఓవరాల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్కి వస్తే 2022లో ఇది స్టార్ట్ చేశారు కాబట్టి ఆ ఫినాన్షియల్ డేటా అయితే లేదు. నెక్స్ట్ 2023లో వీళ్ళ రెవెన్యూ 23 crores ఉంటే 24 కూడా సేమ్ ఉందండి. అండ్ ప్యాట్ కూడా మీరు చూసినట్లయితే 23లో 3 crores ఉంటే 24 కూడా 3.3 crores ఉంది. అండ్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డెప్ట్ ఇక్కడ 23లో 10.8 crores ఉంటే 24లో 11.4 crores కి ఇంక్రీజ్ అయింది. సో డెప్ట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉందండి. యాక్చువల్గా మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి ఈ కంపెనీకి 38 crores ఉంటే అందులో డెప్టే 11.4 crores ఉంది. నెక్స్ట్ ఈ కంపెనీ ఒక పియర్స్ తో కంపేర్ చేసి చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, మార్జిన్స్, ప్రాఫిట్, ఎఫిషియన్సీ ప్రకారంగా ఖజాన్సీ జ్యువెలరీస్ లిమిటెడ్ మనకు బెటర్ గా పర్ఫామ్ చేస్తుందండి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూడాలి ఎండ్ ఆఫ్ ద డే. సో ఇక్కడ మనకు ఖజాన్సీ జ్యువెలరీస్ లిమిటెడ్ బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత మనకు రెటాజియో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్ ప్రకారంగా బెటర్ గా పర్ఫామ్ చేసినప్పటికీ వీళ్ళు వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఫినాన్షియల్ డేటా నాకైతే అంత అట్రాక్టివ్ గా అయితే కనపడట్లేదు. అండ్ నెక్స్ట్ పిఈ రేషియో పరంగా చూసినట్లయితే రెటాజియో ఇండస్ట్రీస్ మనకు లోయర్ వాల్యుయేషన్ లోనే ఐపీఓ కోట్ చేసినప్పటికీ వీళ్ళ ఫినాన్షియల్స్ నాకు అంత ఇంప్రెసివ్ గా కనపడట్లేదు. అండ్ దాంతో పాటు ఈ బిజినెస్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది హై కాంపిటీషన్ అండి. ఒకవేళ మనం ఈ టైప్ ఆఫ్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీనికంటే బెటర్ గా పర్ఫామ్ చేసే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో కరెక్ట్ గా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రం మనం బెటర్ రిటర్న్స్ అయితే చూడొచ్చు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే మార్చి 27th ఓపెన్ అయ్యి ఏప్రిల్ 2nd క్లోజ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 25 per share, లాట్ సైజ్ వచ్చేసి 6000 shares అండి. ఐపీఓ ద్వారా 15 crores పైగా రైజ్ చేస్తుంటే అందులో 1 రిటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,50,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీ స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా మనం చూసినప్పటికీ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ సెగ్మెంట్ కి యాక్చువల్ గా హై కాంపిటీషన్ ఉంటుంది. సో బిజినెస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది ప్రైజెస్ వల్ల. అండ్ జ్యువెలరీ డిమాండ్ కూడా తగ్గిందంటే మాత్రం బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. అండ్ అంతేకాకుండా బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ లో కూడా వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పర్సనల్ గా ఈ ఐపీఓని అవాయిడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 0 ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.